ఓటర్ల జాబితా యొక్క సమగ్రతను కాపాడటానికి భారత ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సవరణను ఆదేశించినది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రక్షాళన జరుగుతుంది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ప్రస్తుత ఓటర్ల డేటాను 2002 నాటి ఓటర్ల డేటాతో పక్కాగా లింక్ చేస్తున్నారు. మరి ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ప్రక్రియ ఎలా ఉండబోతోందో, దీంట్లో మనం తెలుసుకోవాల్సిన కీలకమైన విషయాలేంటో ఈ వివరణలో పూర్తిగా చూద్దాం. మొదటిగా, అసలు ఈ 2026 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉద్దేశ్యమేంటి? ఇది సాధారణంగా ప్రతి ఏటా జరిగే అప్డేట్ లాంటిది కాదు. ఇది ఒక ప్రత్యేక సమగ్ర సవరణ. చనిపోయిన వారి పేర్లు, శాశ్వతంగా ఊరు విడిచి వెళ్లిపోయిన వారి పేర్లు, లేదా నకిలీ ఓట్లు కలిగి ఉన్న వారి పేర్లను పారదర్శకంగా విచారణ చేసి తొలగించడం. అలాగే కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతను ఓటర్ జాబితాలో చేర్చడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఫ్యామిలీ ట్రీ మ్యాపింగ్. 2026 ఓటరు జాబితాలో ఉన్న ఒక ఓటరును అధికారిక BLO యాప్ ద్వారా 2002 సంవత్సరం నాటి ఓటరు జాబితాలోని వాళ్ల కుటుంబ సభ్యునితో డిజిటల్గా లింక్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్లో బూత్ స్థాయి అధికారులు అమలు చేస్తారు. బూత్ లెవెల్ అధికారి అంటే వీరు ప్రభుత్వ అధికారి. ఇంటింటికి వెళ్లి డేటా మ్యాప్ చేయడం, ఫారమ్స్ ఇవ్వడం, కలెక్ట్ చేయడం వీరి బాధ్యత. జూన్ 25, 2026 నుండి జూలై 24, 2026 వరకు ఇంటింటి గణన నిర్వహిస్తారు. జూలై 31, 2026న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ చేస్తారు. జూలై 31, 2026 నుండి ఆగస్టు 30, 2026 వరకు క్లెయిమ్లు మరియు అభ్యంతరాల దాఖలు కాలం. జూలై 31, 2026 నుండి సెప్టెంబర్ 28, 2026 వరకు నోటీసు దశ. ఎన్యూమరేషన్ ఫారంలపై నిర్ణయం మరియు క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారాన్ని EROలు ఏకకాలంలో నిర్వహిస్తారు. అక్టోబర్ 1, 2026న తుది ఓటర్ల జాబితా ప్రచురణ. జూన్ 25 నుండి జూలై 24, 2026 వరకు ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ జరుగుతుంది. ఈ ప్రాసెస్లో బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రస్తుతం ఉన్న ఓటర్లకు ముందే ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారంలను 2 ప్రతులలో పంపిణీ చేస్తారు మరియు ఫారంను నింపడంలో వారికి మార్గదర్శకత్వం చేస్తారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలలో సంబంధిత వివరాలను పూరించాల్సి ఉంటుంది. పూరించిన ఎన్యూమరేషన్ ఫారంను బూత్ స్థాయి అధికారులు తమ తదుపరి సందర్శనలో సేకరిస్తారు. బూత్ స్థాయి అధికారి ఎన్యూమరేషన్ ఫారంలను సేకరించి ఎన్యూమరేషన్ ఫారం యొక్క ఒక ప్రతిని తన వద్ద ఉంచుకుంటారు మరియు 2వ ప్రతిపై ఎన్యూమరేషన్ ఫారం అందినట్లు రసీదు ఇస్తారు. ఈ 2వ ప్రతిని ఓటరు తన వద్దే ఉంచుకోవాలి. 2002 నాటి ఓటర్ల జాబితాలోని ఓటరుగా నమోదు అయ్యుంటే మీకు కేటాయించబడిన ఎన్యూమరేషన్ ఫారంలో 2002 నాటి ఓటర్ల వివరములు సంబంధిత కాలంలో పూరించాలి మరియు ఎన్యూమరేషన్ ఫారంలో మీ ప్రస్తుత కలర్ ఫోటో అంటించి ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబర్ మరియు ఇతర వివరములు సంబంధిత కాలంలో పూరించి సంతకం చేసి ఇస్తే సరిపోతుంది. 2002 నాటి ఓటర్ల జాబితాలో ఓటరుగా పేరు నమోదు కాని ఎడల వారు తమ తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతయ్యల ఓటరు వివరాలను ECI నెట్ యాప్ ద్వారా సేకరించి ఆ వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలోని సంబంధిత కాలంలో పూరించాలి మరియు ఎన్యూమరేషన్ ఫారంలో ప్రస్తుత కలర్ ఫోటో అంటించాలి. దీనికోసం ఓటరు బూత్ స్థాయి అధికారి సహాయం తీసుకోవచ్చు. సరైన వివరాలను గుర్తించడంలో వారు సహాయపడతారు. పై 2 కేటగిరీలకు చెందనివారు మరియు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేవారు వయస్సును బట్టి డాక్యుమెంట్స్ ఇవ్వడం ఒక రూల్ ఉంది. అదేంటంటే జూలై 1, 1987 తేదీకి ముందు పుట్టిన వాళ్ళు వాళ్ల సొంత సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. కానీ జూలై 1, 1987 నుండి డిసెంబర్ 2, 2004 మధ్యలో పుట్టిన వాళ్ళు వాళ్ల సర్టిఫికేట్తో పాటు తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరి సర్టిఫికేట్ జత చేయాలి. ఇక డిసెంబర్ 2, 2004 తర్వాత పుట్టిన యంగ్ ఓటర్స్ అయితే వాళ్ల సొంత సర్టిఫికేట్తో పాటు తల్లిదండ్రుల ఇద్దరి సర్టిఫికేట్లు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ముసాయిదా ఓటర్ల జాబితాల ప్రచురణ తర్వాత లింక్ చేయబడని లేదా గత సవరణ ఓటర్ల జాబితాతో లింక్ చేయడంలో వ్యత్యాసం ఉన్న వ్యక్తులకు ERO నోటీసు జారీ చేస్తారు. నోటీసు అందిన తర్వాత సంబంధిత ఓటరు తన అర్హతను నిరూపించుకోవడానికి సహాయక పత్రాలను అందించాల్సి ఉంటుంది. ఓటర్లు అందించవలసిన అవసరమైన సహాయక పత్రాల జాబితాను ECI క్రింది విధంగా సూచించింది. కుటుంబంలోని ఒక ఓటరు విదేశాలలో ఉపాధి పొందుతుంటే లేదా ఇతర నగరం, రాష్ట్రంలో పనిచేస్తుంటే ఆ వ్యక్తి యొక్క ఎన్యూమరేషన్ ఫారంను ఎలా పూరించాలి? కుటుంబంలోని ఒక ఓటరు విదేశాలలో ఉపాధి పొందుతుంటే లేదా మరొక నగరం,
రాష్ట్రంలో పనిచేస్తుంటే సంబంధిత ఓటరు యొక్క ఎన్యూమరేషన్ ఫారంను కుటుంబంలోని ఒక వయోజన సభ్యునికి అందజేయవచ్చు. వారు అందుబాటులో లేని ఆ ఓటరు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో పూరించవచ్చు. ఓటరు తరపున వారు సంతకం చేసి బూత్ స్థాయి అధికారికి సమర్పించవచ్చు. ఓటు అనేది కేవలం ఒక హక్కు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంలో అది మన గొంతుక. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ప్రతి పౌరుడు యాక్టివ్గా ఈ నమోదు ప్రక్రియలో పాల్గొనటం చాలా ముఖ్యం. కావున బిఎల్ఓలకు సహకరించి పూర్తి సమాచారముతో పాటు అవసరమైన డాక్యుమెంట్ల ప్రతులు జతచేసి ఎన్యూమరేషన్ ఫారంలతో పాటు గడువు తేదీ లోపల బిఎల్ఓలకు అందజేయవలసినదిగా కోరనైనది.